నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి నేత, విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చేసి అలాగే కుల వ్యవస్థ మారాలని చెప్పేసి కుల వ్యవస్థ బీసీ సమస్య, అలాగే కుల వ్యవస్థ దళిత సమస్య అని చెప్పేసి పుస్తకాలు రాసి అనేక మందికి సుపరిచితుడైనటువంటి పాపని నారాజ్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, అసలు ఎట్లా నడుస్తుంది జీవనం, ఎట్లా కొనసాగుతుంది ప్రస్తుతం? నేను ఉద్యమాల నుంచి దాదాపు 25-30 సంవత్సరాలు అవుతుంది. ఈ 25-30 సంవత్సరాల కాలంలో నేను వివిధ రకాల ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్గా ఉన్నాను. ప్రధానంగా నేను పీడీఎస్యూలో పనిచేసి ఆ తర్వాత పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షుడిగా పనిచేశాను. దానికంటే ముందు నేను బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ దాంట్లో సిపియుఎస్ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలో నేను జనరల్ సెక్రటరీగా, ఫౌండర్ మెంబర్గా ఉన్నాను. తర్వాత మా పార్టీ సిపియుఎస్ఏ పార్టీకి సంబంధించి మారోజు వీరన్న సారథ్యంలో పనిచేసినాం. పార్టీ అనేక రకాల కష్టాలు నష్టాలతో తర్వాత మేము పీడీఎస్లో చేరాం. ఇది నా నేపథ్యం. అయితే ఈ క్రమంలో మేము బతకటం అనేది ఏం లేదు. ప్రస్తుతం అయితే మా సహచరి రేణుక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తుంది. తను మా కుటుంబానికి అనేక రకాలుగా అండదండలు అందిస్తూ ఉంది. నేను వివిధ రకాల ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో కానీ లేక ఉద్యమాల్లో అవసరానికి సంబంధించిన సైద్ధాంతిక పుస్తకాలని అందించడానికి నా వంతు బాధ్యతగా తీస్తున్న క్రమంలో దానికి సహాయ సహకారాలు, ఆ పుస్తకాలు అమ్మటం దారినో లేకుంటే దాన్ని సమాజం ముందు తీసుకుపోయే క్రమంలో మాకు సహాయ సహకరించే నా మిత్రులు, శ్రేయోభిలాషులు, విప్లవాభిమానులు, సామాజిక ఉద్యమ అభిమానులు అందరూ ఆదరణ ద్వారా నేను ముందుకు నడుస్తాను. ఓకేనా, అంటే పుస్తకాలు రాస్తూ జీవనం అంటే మీరు ఏ పని చేయకుండా ఒక ఓన్లీ అంటే ఏదైతే రేఖకుందో మీ గురించి స్వయంగా తెలిసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఎట్లా గడుస్తుంది అంటే జీవితము ఎట్లా అంటే మామూలుగా జీవించడమే కాకుండా మనిషికి ఖచ్చితంగా అనేక అవసరాలు ఉంటాయి. పుస్తకాలనే ఒక జీవితంగా ఎంచుకొని అంటే ఎలాంటి ఆదాయం లేకుండా పుస్తకాలు వెంబడి జీవించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను విప్లవోద్యమంలో పనిచేసిన కాలంలో, విప్లవోద్యమం పనిచేస్తున్న క్రమంలో తర్వాత కూడా సాహిత్యం అనేది లేకపోతే, అంటే సిద్ధాంతం అనేది, పుస్తకాలు అనేది జ్ఞానం లేకపోతే ఈ సమాజ మార్పు కోసం మనం పనిచేయటం అనేది సాధ్యం కాదు. ఎక్కువ సామాజిక కార్యకర్తగా సామాజిక ఉద్యమాలు నిర్వహణ చేసేటువంటి ప్రజలు ఎవరైనా సరే, అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకత్వం కావచ్చు, వాళ్ళకు నైతిక స్థైర్యాన్ని అందించేది, జ్ఞానాన్ని అందించేది పుస్తకమే. అందుకని పుస్తకాలు కూడా ఏ వైపు పుస్తకాలు ఉండాలనేది కూడా ప్రశ్ననే. అంటే మనం ఇష్టం వచ్చిన పుస్తకాలు వేస్తామో, ఇష్టం వచ్చిన పుస్తకాలు వేయమనేది కూడా ఒకటి ఉంటుంది. అట్లా కాకుండా సమాజానికి ప్రజలు ఎక్కువ నష్టపోయే, ప్రజలు ఎక్కువ అన్యాయానికి, అక్రమాలకు, అనేక వివక్షతకు గురవుతున్న దాని మీద ఫోకస్ చేసి దాన్ని తెలుసుకోవడం కోసం పైనే చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి సంకల్పంతో చేస్తారు. ఓకేనా, అంటే మీరు ఏదైతే ఆశిస్తారో పుస్తకాల ద్వారా మార్పు ఉంటుంది. అంటే గతంలో సరే అనేక పుస్తకాలు చదివి అనేక మంది మార్పు చెందిర్రు, అనేక పోరాటాలకు స్ఫూర్తి ఎంతోమంది ఉద్యమకారులు కావచ్చు, అంటే మన తెలంగాణలో భాగంగా అంటే పుస్తకాల్లో రాసిన వాటిని పట్టుకొని అనేక పోరాటాలు జరిగినాయి. కానీ ఇప్పుడున్న సమాజంలో పూర్తిగా ఫోన్లకు అడాప్ట్ అయిన ఈ సమాజంలో మీ పుస్తకాలు ఎంతవరకు అవుతాయి అనుకుంటారు? ఆ పుస్తకాల వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది అనుకుంటారు? ఓకే, ఇది మంచి ప్రశ్నే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న బుక్ ఫెయిర్ జరిగింది, హైదరాబాద్ బుక్ ఫెయిర్. అంతకంటే ముందు కరోనా తర్వాత బుక్ ఫెయిర్ జరిగింది హైదరాబాద్లో, ఎన్టీఆర్ గార్డెన్లో, ఇందిరా పార్క్ దగ్గర. అక్కడ జరిగిన దాంట్లో 10 లక్షల మంది గత కోవిడ్ తర్వాత, అంటే కరోనా వచ్చిన తర్వాత 10 లక్షల మంది వ్యూవర్స్ వచ్చారు. అందులో 18 నుంచి 25 సంవత్సరాల కాలం పిల్లలే ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఆ ప్రశ్న కాను సార్. ఇక రెండోది, ఈ కాలంలో ప్రజలకు సంబంధించినంత సోషల్ మీడియాలో అంటే మొబైల్ అడిక్టివ్, నేను కూడా మొబైల్కి అడిక్ట్ అవుతాను కేటీఆర్ అన్నట్టుగానే. అట్లా మేము కూడా మొబైల్కి అడిక్ట్ అవుతున్నప్పుడు ఈ పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ మార్కెట్లో ప్రింటింగ్ కాస్ట్ పెరుగుతూ ఉంది. ప్రింటింగ్ కాస్టే కాదు, అంటే సహజంగా మొబైల్లో ముఖ్యాంశాలను చూడగలుగుతాం, కానీ పుస్తకంలోనూ దాన్ని నేరుగా చూసుకొని, అంటే ఆ పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవడానికి, 1-4 సార్లు చదవడానికి, రికార్డ్ చేసుకోవడానికి, అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అది రావాలి. అది కూడా ఎంతైతే మొబైల్ అడిక్టివ్ అనేటువంటి అంశం ఎంతవరకు ఉంటుందో అదే సేమ్ పుస్తకం వైపు కూడా ప్రజలు ఉన్నారు. అయితే దానికి కొంచెం ఇంకా ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి సాహసం చేయాలి, చేస్తున్నాం కూడా. అది అందరి అంటే తెలంగాణ ఉద్యమాల సమయంలో కూడా విద్యార్థి నాయకులు అనేక వర్గాల్లో అంటే అనేక చోట్ల పనిచేసినారు మీరు. అంటే ఆ తెలంగాణ ఉద్యమాల తర్వాత అంటే మీలాంటి ఉద్యమకారులకు కావచ్చు, అనేక మంది ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులకు ఏమన్నా ఉపయోగం జరిగిందన్న తెలంగాణలో?
తెలంగాణలో ఉపయోగం జరిగిందని అనలేము. కొద్దిమంది ప్రభుత్వాన్ని అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండదండలు అందించి వాళ్ళకు దాసోహమైనటువంటి మేధావులు ఉద్యమకారులకు మాత్రమే లబ్ధి చెందింది. అది మొత్తం తెలంగాణ ఉద్యమకారులు అందరికీ లబ్ధి చెందింది అనడానికి కూడా లేదు. కొద్దిమంది ఎప్పుడైనా పరిపాలన వ్యవస్థలో ఒక రాజ్యానికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు మాత్రమే లబ్ధి పొందుతుంటాయి. అది దాని పేరు ఏదైనా కావచ్చు, ఉద్యమం పేరు మీదైనా పోతుంటుంది, ఉద్యమం పేరు కాకపోయినా ఏదైనా ద్వారానే పోయే అవకాశం ఉంటుంది. అది సహజంగా జరుగుతుంది వాళ్ళు. కానీ సాధారణ ప్రజలకు ఉద్యమ ఫలాలకు సంబంధించిన ఆశించినటువంటి అంశాలు, నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశాల్లో కూడా అది సంపూర్ణంగా అందలేదు, అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని సంపూర్ణం చేయాల్సిన నైతిక బాధ్యత వాళ్ళ ఉద్యమకారులది, ప్రజలది, ప్రజాస్వామికవాదులది, మేధావులది. ఎందుకు అంటే మేధావుల మాట మాట్లాడడం, మేధావులు సమాజానికి ఒక వ్యాన్గన్ పాత్ర పోషించడానికి, ఉద్యమాలు నిర్మించడానికి దోహదపడే శక్తులకు, సిద్ధాంతాలకు కేంద్ర బిందువు అవుతారు. సిద్ధాంతాలు కూడా ప్రజల దగ్గరనే అవుతాయి. మళ్ళీ అది కూడా సిద్ధాంతాలు కూడా ప్రజలు నిర్ణయించుకొని, ప్రజలు పోరాటం చేసి, ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయాలే ఆ సిద్ధాంతాన్ని నిర్ణయాలుగా మార్చుకొని పోరాటం వైపు చేసినప్పుడు వచ్చే సిద్ధాంతం రిపోర్టే ఉంటుంది. ఓకేనా? ఓకే, అంటే మీరు ఈ మధ్య కాలంలో కుల వ్యవస్థ బీసీ సమస్య అని ఒక బుక్, అలాగే కుల వ్యవస్థ దళిత సమస్య అని చెప్పేసి ఒక బుక్ రాశారు. అంటే ఆ పుస్తకాల మీనింగ్ ఏంది అసలు? ఇది మేము మా పబ్లికేషన్స్ దాబాలి పబ్లికేషన్ తరపున వేసిన అతి ముఖ్యమైన పుస్తకాలు ఈ 2 పుస్తకాలు. ఒకటి కుల వ్యవస్థ దళిత సమస్య అనే పుస్తకం 2019లో వచ్చింది. అంటే 19లో ప్రింట్ అయింది, 21లో అది బయటికి వచ్చింది. కుల వ్యవస్థ బీసీ సమస్యని 2016లో ప్రారంభించడం, అది 16లోనే బయటకు వచ్చింది. అది చాలా పెద్ద సంకలనం. ఆ సంకలనం సంబంధించిన దాంట్లో మా పర్పస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రధానంగా కుల అణచివేతకు, సామాజిక వివక్షతకు గురవుతున్నటువంటి విధానం, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి ఎదురవుతున్న విషయాల మీదనే ఫోకస్ చేశాం. అంటే అల్టిమేట్గా ఏంటంటే కుల వ్యవస్థ ఇవన్నీ సమస్యలకు కారణమైంది అంటే కుల వ్యవస్థనే కారణం. కాబట్టి దీన్ని రద్దు చేయడానికి సంబంధించిన దాంట్లో మేము ఫోకస్ చేయాలనే దీంతో చేసాము. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొద్ది ఉద్యమకారులు కావచ్చు, లేకుంటే రీసెర్చర్స్ కావచ్చు, లేకుంటే ఉద్యమాల్ని చదవాలనుకున్న వాళ్ళు, ఉద్యమాలు పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ పుస్తకం అనేది దోహదపడుతుందని సంకల్పంతో చేసాం. ఒకటి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేము వేసిన మా పబ్లికేషన్ తరపున వేసిన పుస్తకంలో జాబాలి పబ్లికేషన్ తరపున, జాబాలి అనే పబ్లికేషన్ తరపున వేసిన పుస్తకంలో కుల వ్యవస్థ బీసీ సమస్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి ఒక బీసీ దాని నుంచి ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పడేసింది. కార్పొరేషన్ అనేది వాళ్ళ ఉద్దేశం ఫెడరేషన్లో 10 కోట్లు 5 కోట్లు ఇస్తే సరిపోతుందనే కాన్సెప్ట్ ఉండే. అట్లా కాకుండా నేను అంటే దానికి లీడ్ తీసుకొని, అంటే ఆ పబ్లికేషన్ తరపున లీడ్ తీసుకొని సంపాదకుల సంకలనకర్తగా నేను ఆలోచించి మా టీం వర్క్ అంతా చేసి ఏం చేశామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 కులాలని వాళ్ళని మేము హైదరాబాద్ పిలిపించి గవర్నమెంట్తో మాట్లాడించి ఒక ఎంబీసీ ఫెడరేషన్ కాదు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది నిధులు అని చెప్పి, నిధులు కూడా ఎక్కువ వస్తాయి, వాళ్ళకు ఎక్కువ సర్వీస్ వస్తుంది, కొంత ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ ఫలాలు కూడా అందే అవకాశం ఉంటుందని ఆలోచించి అడిగాం. అప్పుడు ప్రజెంటేషన్ సంబంధించి అంటే ప్రజల తరపున ఒక ప్రతినిధిగా, ప్రజల తరపున వచ్చేటువంటి ఆయా కులాల ప్రతినిధులుగా అందరికీ కలిసి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు ఒప్పుకున్నాడు. అది మైనారిటీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. అట్లా ఉపయోగపడింది. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ దళిత సమస్య మీద వచ్చినప్పుడు కుల సమస్య అంటే మేము ఇంకో ముఖ్యమైన విషయం దళిత సమస్య అని వచ్చినప్పుడు దళితులు ఎదుర్కొంటున్న సమస్య కుల సమస్య, అది సామాజికపరమైన సమస్య, అది వ్యవస్థీకృతమైన సమస్య. అది ఎట్లా ఉందో బీసీలో కూడా వ్యవస్థీకృతమైన సమస్య. కానీ అణచివేత అంటరానితనం అది బీసీలో చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఆ అంటరానితనాన్ని వీళ్ళకి కూడా ఉంది. కాకపోతే అంటే టచబిలిటీ అన్టచబిలిటీ అనే దాంట్లో టచబిలిటీ కూడా అంటే ఊరిలో కలిసి వచ్చేటువంటి కులాలుగా బీసీలు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకోవడానికి వీలుగా ఉన్న వాళ్ళకు అంటరానితనం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఏ కులానికి ఆ కులానికి విడివిడిగా వాళ్ళ మీద ఒక వివక్షితపూరితమైన వైఖరి ఉంటుంది. దాన్ని విస్మరించి లేదా దాన్ని తిరస్కరించేటువంటి వాతావరణం తీసుకురావడానికి కోసం ఈ కుల వ్యవస్థ బీసీ సమస్య పుస్తకం ఉపయోగపడుతుందని క్యాడర్ని అంటే క్యాడర్కు కానీ నాయకత్వంలో పనిచేసే వాళ్ళకు, వివిధ రకాల సంఘాలు, ప్రజలకు, మేధావులకు, లేకుండా పరిశోధన చేసేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వేసాము. చరిత్రకు సంబంధించిన రికార్డు. మూడో విషయం ఏంటంటే దళిత సమస్య అనే దాని మీద వేసింది 1100 పేజీల పుస్తకం. అది చాలా పెద్ద పుస్తకం. అంతకంటే ముందు దళిత ప్రతిఘటన పోరాటాల నినాదం అనే పుస్తకం వేశారు. అది జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాన్ని రిలీజ్ చేశారు. అది గొప్ప పుస్తకం. దానిలో దళిత ఉద్యమం యొక్క చరిత్ర, ఉద్యమ చరిత్రే కాదు, దళిత సంఘటనలు, దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలు, హత్యాకాండలకు సంబంధించిన పూర్వపక్షం అంతా అందులో రికార్డ్ అయింది. పూలే అంబేద్కర్ ప్రతిపాదించిన కుల
పోరాటాలు అది కుల నిర్మూలన పోరాటాలుగా, కుల పోరాటాలు సామాజిక న్యాయ పోరాటాలుగా, కుల పోరాటాలు కులం అనేది ఆత్మగౌరవ పోరాటాలుగా మారాలనేటువంటి ఆలోచనతో వచ్చిన సిద్ధాంతము లేదా వచ్చిన ప్రతిపాదనలే అది కుల నిర్మూలన పోరాట అవగాహన సిద్ధాంతం. దాన్ని ప్రాతిపదిక మీదనే ఈ కుల వ్యవస్థ దళిత సమస్యని తీసుకొచ్చాం. అవి కూడా ఇప్పటికీ ఈ 2 పుస్తకాలు దాదాపు ఒక 6,000 పుస్తకాలు ప్రచురం చేశాం. అన్ని ఉద్యమాలకు సహకరించే వాళ్ళు, ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు అందరినీ అనలేము, కొంత సామాజిక స్పృహ ఉన్నటువంటి రాజకీయవేత్తలు కూడా ఈ పుస్తకాలు సహకరించారు. ప్రధానంగా ఉద్యమ శ్రేణులు, నా స్నేహితులు, మిత్రులు, నన్ను వెన్నంటి ముందుకు తోసేటువంటి నా బంధువులందరూ, బంధువులంటే రక్త బంధువులు గారు, నా భావజాలాన్ని పంచుకునేటువంటి నా బంధువులందరూ నన్ను తోయటం మూలంగానే నేను ఈ సంకలనానికి ప్రయత్నం చేశాను. ఓకే, అంటే మీ ప్రయత్నం ఎంతవరకు కొనసాగిద్దాం అనుకుంటారు? అంటే ఈ పుస్తకాల ద్వారా కావచ్చు, ఈ సమాజంలో అంటే మీరు అంటే పుస్తకాల ద్వారానే కాకుండా వేరే విధంగా ఈ జనాలకు తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? అది మంచి ప్రశ్న. వాస్తవానికి ఏంటంటే జనాల దగ్గర తీసుకుపోకుండా ఏ పుస్తకం ఫలితం ఉండదు కనుక జనం దగ్గర పోని పుస్తకం అది వ్యర్థమైనది. కనుక జనం దగ్గర పోవడానికి కోసం నేను 3 సార్లు వేశాను. 3 సార్లు ఒకసారి 2,000, ఒకసారి 2,000, ఒకసారి 3,000 కాపీలు వేశాను. అది జనం దగ్గర పోతుందనే సంకల్పం, పోతుందనే ఉద్దేశంతో నేను పోయిందని నేను అనుకుంటున్నా. ఇంకా పోవాలి. అయితే దాన్ని నేనేమంటే వివిధ రకాల సామాజిక వర్గాల్లో పనిచేసినటువంటి, అంటే ఒక కులంలో, ఒక గౌడ కులంలో, కుమ్మరి కులం, లేకుంటే మాదిగ కులం, మాల కులం, ఇట్లా రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళందరి దగ్గరికి నేను పుస్తకం తీసుకుపోగలిగితే మంచిది. కానీ పుస్తకాలు చాలా తక్కువ, సంఘాల నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుపోలేరు. ఓకేనా, అంటే ఇప్పటికి కూడా మీరు అంటే విద్యార్థి సంఘాల తరఫున కావచ్చు, గురుకుల పాఠశాల సమస్యల మీద కావచ్చు అనేక సార్లు అంటే మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మీకు అక్కడ సమస్యలు ఏమున్నాయి? ఇంకా గురుకులాల్లో ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయా? మేము అంటే ఇందులో గురుకులని కాదు, మొత్తం విద్యా వ్యవస్థలోనే ఈ సమస్యలు ఉన్నాయి. మొత్తం విద్యా వ్యవస్థను సంస్కరించకుండా, అంటే వీళ్ళు పాలకులు చెప్తున్న దాని ప్రకారం సంస్కరించకుండా విద్యా వ్యవస్థను మనం బాగుపరచడం అనేది సాధ్యపడదు. సంస్కరణలు అనేటివి కావాలి. అంతకుముందుకు నేను ఒక విప్లవ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన విప్లవమే రావాలనుకున్నామండి. కనుక సంస్కరణ కోరుకుందామని ఆలోచిస్తున్నాం. అది ఎట్లాగో మేము అనుకున్న విప్లవం ఇప్పుడు వచ్చే కాలంలో లేదు, వస్తుందని అనుకుంటున్నాం, కానీ రాలేదు. కానీ ఈ కాలంలోనైనా సంస్కరణ జరగాలి కదా. పాలకులకు ఖచ్చితంగా సంస్కరించేటువంటి స్పృహ లేకపోతే వ్యవస్థ నడవదు. ఎందుకంటే మొత్తం ఈ వ్యవస్థను అంతా అభివృద్ధి చేసింది నాగరికత కేవలం విద్య ద్వారా నేస్తుంది, విజ్ఞానం కూడా విద్య ద్వారా నేస్తుంది. కనుక విజ్ఞానం ఈ 2 లేకపోతే మనం ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం సక్సెస్ కాలం. అందుకే సమస్యలు అనేది ఉన్నాయి. అంటే విద్యా వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి, పౌర సమాజంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడం కోసం తమకు తాముగా ఒక సైనికుడిగా, తమకు తాముగా సామాజిక కార్యకర్తగా, తమకు తాముగా ఈ సమాజాన్ని మార్చాలని సంకల్పం పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అందులో మీ ఉదాహరణకు మీ కాలేజీ టీవీ ఉంది. ఓ టీవీ అనేది మీడియా అనేది 4th పిల్లర్గా చెప్పుకున్నప్పటికీ, పిల్లర్గా ఉందా లేదా తర్వాత విషయం, కానీ ఇప్పుడైతే మీడియా భాగం కూడా ఈ సమాజం మారాలని కోరుకుంటుంది. అట్లాగే ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఓకేనా, అంటే ఈ మధ్యకాలంలో గతంలో 3-4 రోజుల కింద కూడా మీరు ఫోన్ చేశారు, ఇది IIIT వాళ్ళకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, ఆ విషయాన్ని బయట ప్రజలకు తెలవాలి, దాని మీద చర్చలు జరగాలి, మీడియా ముఖంగా కూడా చూపించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి నాకు 2-3 సార్లు ఫోన్ చేశాను. అంటే అంత ఇంట్రెస్ట్ ఏందన్న అసలు? అంటే మేము దానికి దీన్ని సంక్షిప్తం చెప్పాలంటే, IITలు అనగానే మనది కాని చదువు అనేటటువంటి భావం మనలో ఉంది. IITలు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు, అగ్రకులాలు, ధనిక వర్గాలు అనే భావజాలం మన తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది. నేను దీన్ని తప్పు పడతా. ఉంది, నిజమే, వాస్తవమే. వాడు IITలు అగ్రకులాలు, అగ్రకులాలే చదువుకుంటారు, నిజమే, కాదట్లేము. మనం ఎందుకు పోకూడదు? అందుకనే దాని దృష్టి పెట్టుకొని మనం ఏమంటున్నామంటే, మన దేశంలో 23 IITలు ఉన్నాయి. 23 IITలో ప్రతి రాష్ట్రానికి ఒక IIT. ప్రతి రాష్ట్రానికి IIT. ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 IITలు ఉన్నాయి. ఒకటేమో తిరుపతిలో IIT ఉంది, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో హైదరాబాదు సంగారెడ్డి దగ్గర కంగిటిలో. ఈ 2 ఇన్స్టిట్యూషన్లు ఎందుకు అంటున్నామంటే, ఒక IITకి 400 మొత్తం సీట్లు, 400 సీట్లు ఉంటాయి. అందులో 200 సీట్లు ఉంటాయి. అవి స్థానిక కోట, దాన్ని హోమ్ స్టేట్ అంటాం. హోమ్ స్టేట్ కింద ఉంటాయి. ఆ హోమ్ స్టేట్ కింద ఉన్నటువంటి విద్యార్థులు ఏ కులపుడని కాదు, ప్రతి కులపుల్లో ఉన్న కావచ్చు, చదువుకోవడం అంటే ఏంటంటే, అందరూ IITలో చదువు అంటే నేను అట్లా అనలేను. ఎందుకంటే IITలో చదువు అంటే చదివే కదా, అందులో చదువుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళంతా జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకునే వాళ్ళే ఉన్నారు. మరి మిగతా వాళ్ళ దాంట్లో లేరంటూ ఉన్నారు, కానీ దీనికి కంపేర్ చేస్తే దాంట్లో చాలా ఎక్కువ ఉంది.
అందుకని ఆ లేయర్ అంతా మేధావి వర్గం అంతా అక్కడికి పోతుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, లేకుంటే సామాజిక అంశాలకు సంబంధించి. ఉదాహరణకు మన ఐఐటి హైదరాబాదు, ఐఐటి IIIT హైదరాబాద్ ఉంది, ఐఐటి ఇది కంటి సంగారెడ్డిలో ఉన్నది. వీళ్ళు ఒక్కొక్క ఇష్యూస్ మీద, అంటే మానవ శరీరాలకు సంబంధించిన విషయంలో డయాబెటిక్ సంబంధించి, లేకుంటే కిడ్నీకి సంబంధించి, లేకుంటే లివర్ సంబంధించి, రకరకాల అవయవాల మీద కూడా ఒక్కొక్క కెమిస్ట్రీ వాడుతున్నాం, ఇంకో అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా టైఅప్ అయ్యి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కనిపెడుతున్నా ఉన్నారు. అట్లా దేశంలో చాలామంది కూడా చాలా సైన్స్ సంబంధించిన విషయాలు కూడా కనిపెడుతూ ఉన్నారు. దాంట్లో ప్రాబ్లం లేదు. అయితే మేము ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఐఐటి NITలకు సంబంధించింది కూడా కొంచెం సీరియస్గా మేము మాట్లాడుతుంటే వాటిని అగ్రకులాలు ధనిక వర్గాలు చదువుకుంటున్నారు అని మనం పోకుండా ఉండటం వల్ల అదంతా వాళ్ళకే సొంతమవుతుంది. మనం కూడా పోవాలి, మనలో కూడా పోవాలంటే అలా ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి, చదువు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అది కాదని కాదు, సో చదవాలి. చదవటం చదువు వయసులో చదవకపోతే ఇంకేం చదువుతాం? అయితే మనకు కూడా ఆ వాతావరణం లేదు. సామాజిక స్థితిగతులు మన సమాజంలో మనం అణచివేత కూరైనటువంటి కులాలు SC ST BC కులాలు కాబట్టి వాళ్ళకు చదువు అంటే ఇప్పుడు అందుతుంది. ఈ అందుతున్న దాన్ని మనం అంటే మెంటల్గా డెవలప్ చేసుకొని మోరల్ సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు పోతే ఐఐటీని పెద్ద సమస్య కాదు. ఐఐటి విద్యను కొట్టడం పెద్ద సమస్య కాదు, లేకుంటే ఇంజనీరింగ్ విద్యను కొట్టడం పెద్ద సమస్య కాదు, మెడికల్ విద్యను కొట్టడం పెద్ద సమస్య. అయితే కార్పొరేట్ వ్యవస్థలు, తర్వాత ప్రైవేటు విద్యా వ్యవస్థలోకి దోపిడీ ధనమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దాంట్లో నాణ్యతను తగ్గించరు. అందుకని ఐఐటీలో కొంత నాణ్యత ఉంది. అది మన పాయింట్. ఓకేనా? అంటే కుల నిర్మూలన అని కూడా మీరు ఏదో ఐక్యవేదిక పెట్టేసి దాని తరపున ఎక్కడ దాడులు జరిగినా వెళ్తున్నారు కదా, అసలు కుల నిర్మూలన వేదిక, ఐక్యవేదిక ఉద్దేశం ఏంది అసలు? మేము ఏమంటున్నాం అంటే భారతదేశంలో కులాలు మతాలుగా ఉన్నవి. కులము ఏ కులానికి ఆ కులాన్ని ప్రజలందరూ విడగొడుతూ ఉంది. ఈ విడగొడుతున్నటువంటి కులం వల్ల అనేకత ఏర్పడుతుంది. అనేకత ఏర్పడటం అనేది ఒక అంశం. రెండవది ఏంటంటే కుల వ్యవస్థ వల్ల ఒక తోటి మనిషిని చంపుకుంటున్నాం, అఘోరపరుచుకుంటున్నాం. మన ఇప్పుడు హిందువులు చెప్పుకునే దాని ప్రకారమే హిందువులమే అని అనుకున్నాం. మనం అంతా హిందువులు అప్పుడు SC ST BCలు అందరూ హిందూ పార్టీకి వస్తుంది కదా. హిందూ పార్టీకి వచ్చినప్పుడు మాట్లాడే మాట ఏముంటుంది? మరి హిందువులు కొట్టుకోవద్దు కదా. కాబట్టి హిందువులమైన కొట్టుకోవద్దు, అసలు తోటి మనుషులను కొట్టుకోవద్దు అని అనుకున్నప్పుడు హిందువులు అంటారు. మరి ఆ హిందువులను కూడా నువ్వు గౌరవించకపోతే అన్యాయం. ఇక రెండో పాయింట్ ఏంటంటే మా సంస్థ కుల నిర్మూలన వేదిక పెట్టింది కేవలం కుల వ్యవస్థను రద్దు చేయడానికి సంబంధించిన అంశంగా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో కుల అసమానతలు, వివక్షతలు జరుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే కారం చెడు ఘటన 83లో జరిగింది. తర్వాత చుండూరు 90లో జరిగింది. అంతకన్నా ముందు ప్రకాశం జిల్లాలో కంచికోటేశ్వర అని చనిపోయాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపట్నంలో జరిగింది. తర్వాత కర్నూలులో కర్నూలు జిల్లాకు సంబంధించి ఆత్మకూరు మండలంలో ఒక వేంపేట సంఘటన జరిగింది. పాపిరేలో జరిగింది. తర్వాత తెలంగాణ జిల్లాకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఊరు పాతపల్లి జరిగింది. ఇటు పోతే భువనగిరిలో ఒక చాకలిని చంపిండు. అంటే ఒక్కరని కాదు, అంటే కులం పేరు మీద ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ మీద రకరకాల కులపరమైన దాడులు, వేధింపులు బహిష్కరించింది. ప్రాణయం కుమార్ అని మిర్యాల కూడా చనిపోయాడు. అంటే ఒక పైకులపడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన, లేకుంటే మనిషే కదా, పైకులపడిని పెళ్లి చేసుకున్నంత మాత్రం చంపాలన్న అవసరం ఉండదు కదా. అంటే చంపేటువంటి స్వభావం ఎందుకు వస్తుంది? అంటే ఆ క్రూరత్వాన్ని మనం మానసికంగా తొలగించుకోవాల్సిన బాధ్యత మనది ఉంటుంది. అది ఆ ప్రయత్నం ఇవాళ సమాజమే చేయాలి. సమాజం అంటే పాలకులు చేయాలి, ఇన్సైడ్లో మనం కూడా చేయాలి. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఒకటైతే, రెండోది సమాజం మొత్తం అంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద విడిపోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అణచివేతకు గురవుతున్న వాళ్ళకు అణచివేతకు గురి తప్పు అవుతుంది. అందుకనే కుల వ్యవస్థనే రద్దు కావాలి కదా. అంటే ఒకటి చట్టం పెట్టుకుంటున్నాం. అంటే మనం పౌర హక్కులు అనుకుంటాం, అదే చట్టం చేయబడ్డది. రాజ్యాంగం అనేది ఈ దేశానికి సంబంధించిన సార్వభౌమ అధికారాన్ని కాపాడటం, ఈ వ్యవస్థ నిర్మాణాన్ని చేయడం కోసం ఒక ఏర్పాటు చేసుకున్నట్టుగానే ఒక మనిషి బతకడానికి కూడా కనీసం కూడా విలువలు ఉండాలి కదా. ఆ విలువలు ప్రాతిపదికగా కుల వ్యవస్థను రద్దు చేయాలని చెప్తున్నాం. దానికోసమే మనం మాట్లాడుతున్నాం. అది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కూడా మాకు కులం వద్దు, మతం వద్దు అనేటువంటి ప్రతిపాదనతోనే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తర్వాత పక్క రాష్ట్రం బీహార్లో, తర్వాత ఉత్తరప్రదేశ్లో, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కూడా, ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్లో కూడా కుల వ్యవస్థ రద్దు కావాలి. రెండోది మతాల ప్రాతిపదిక మాకు సర్టిఫికేట్ రద్దు అనేటువంటి మాట కూడా మాట్లాడుతుంది. అది చట్టం చేయాల్సిన అవసరం. అది అంటే కులమే వద్దు అనే చట్టం తప్పనిసరి అవసరం. అంటే కులమే వద్దని ఇప్పుడున్న పరిస్థితుల్లో కులమే వద్దని చెప్పేసి ఉండే పరిస్థితులు లేవు. అందుకని లేవు కాబట్టి మనం మాట్లాడాలి. ఎందుకంటే అనేకతకు కుల వ్యవస్థ కారణమవుతుంది.
కులం అనేది ఆత్మగౌరవం అంటే పై కులం అంటే పెత్తందారి కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మన మీద అణచివేత దృక్పథాన్ని ప్రదర్శించడాన్ని అవమానకరంగా చూసేదాన్ని మనం తప్పుపడుతున్నాం. దాన్ని మాకు మనుషులకు గుర్తించాల్సిన మనుషుల్ని చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ నైతిక బాధ్యతకు సంబంధించిన విషయం మాట్లాడుకుంటున్నాం. దాన్ని అంగీకరించకపోతే సరైనది కాదు కదా. అందుకనే అది ఖచ్చితంగా అవసరం. ఓకేనా. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ ఎట్లుంది, అంటే ఇలాంటి మార్పులు జరగాలని మీరు అనుకుంటారు? అంటే అనేక సార్లు మనతో కూడా చర్చించడం జరిగింది, మీరు కూడా చెప్పడం జరిగింది, విద్యా వ్యవస్థ అంటే గలీజ్ అయిపోతుంది, ఆ విద్యా వ్యవస్థ మారాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి అంటారు కదా. అసలు మీరు ఈ మధ్య కాలంలో గమనించిన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఖచ్చితంగా అవసరమైన మార్పులు ఏంది, ఎట్లా అంటే విద్యార్థులు ఏ దిశగా నడవాలి? ఇది నేను పీడిఎస్యూలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చిన ప్రశ్న. ఆ ప్రశ్ననే మమ్మల్ని విప్లవ విద్యార్థి ఉద్యమంలో నాయకత్వ శ్రేణికి ఇవాళ ఈ పుస్తకాలు తీసుకురావడానికి దారి తీసింది. మేమేమంటున్నాం అంటే విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఆ తర్వాత విప్లవ భావోద్యమం కలిగినటువంటి సంస్థగా మేము మాట్లాడుతుందంటే సమాజంలో విద్యకు శ్రమకు సంబంధం ఉండే విద్యా విధానంగా మనం ఉంటున్నాం. అంటే శ్రమకు మనం చేసే పనికి మన చదువుతున్న చదువుకు సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేని విద్యా వ్యవస్థ ఇవాళ నడుస్తూ ఉంది. అంటే భ్రమాత్మకమైన వ్యవస్థ ఉంది. దేవుడు లేడు, దాన్ని దేవుడు ఉన్నాడని చెప్తుంది. ఉదాహరణకు సైన్స్లో ఏం చెప్తుంది, భూమి గుండ్రంగా ఉందని చెప్తుంది. అదే తెలుగులోనో లేకుంటే తెలుగులో ఏం చెప్తుంది, కాదు భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉంది, ఇట్లా 4 వైపులుగా సాపలాగా ఉంది అని చెప్తుంది. ఇది బల్లపరుపులాగా ఉందని చెప్తుంది. ఇది తప్పుడు సంకేతాలు. అందుకని ఇది మనిషిని గందరగోళపరిచే విధంగా. అందుకనే దాన్ని మార్చాలి. అంటే విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకురావడం కాదు, మొత్తమే మార్చాలి. మారిస్తేనే విద్యా వ్యవస్థ ఈ సమాజం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అంటే చివరిగా షార్ట్ అండ్ స్వీట్లో కూడా మారోజు వీరన్నతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, మారోజు వీరన్న వెంట నడిచిన వాళ్ళు కావచ్చు, అనేక మంది వాళ్ళ జీవితాల్లో బలంగా అంటే స్థిరపడిపోయారు. ఎట్లా అంటే స్థిరపడిపోయారని అనలేను, మీ ప్రశ్నలకి నేను అపోజ్ చేస్తున్నాను. స్థిరపడిపోయిన వాళ్ళు అంటే ఉండొచ్చు, ఒకళ్ళు ఇద్దరు, మనం దాని పేరు పెట్టి మనం మాట్లాడుకోలేం. కానీ వాళ్ళని ఆధారం చేసుకోవటం కాదు, 150 మంది అమరులయ్యారు ఆ పార్టీ నాయకత్వంలో. తర్వాత భారతదేశంలో, తర్వాత తెలంగాణలో వివిధ రకాల విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ చాలా. నేను అన్న మారోజు వీరన్న పార్టీకి సంబంధించిన విషయమే కాదు, ఎంటైర్ విప్లవోద్యమంలో చాలామంది అసూలు బాశారు. వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ త్యాగాలు చేశారు, వాళ్ళ శ్రమను, వాళ్ళ మేధస్సుని, వాళ్ళ శరీరాలని ఈ సమాజానికి అంకితం చేశారు. కాబట్టి చిన్న అవి మేము నా దృష్టిలో అవి పెద్ద కాదు. అంటే వాళ్ళని లెక్క పెట్టుకొని మిగతా వాళ్ళని అంటే పర్సనల్ విషయానికి వెళ్తే నేనేమనుకుంటున్నానా, నేను నా చిన్న ఉన్నప్పుడు నేను చూస్తున్నా కాబట్టి, అంటే నీతో తిరిగిన వాళ్ళు కావచ్చు, నీతో ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా బలపడిపోయారు. అంటే నేను గతంలో నేను చూసినప్పుడు ఎట్లున్నావు, ప్రస్తుతం కూడా అట్లనే ఉన్నావు, అంటే నువ్వెందుకు ఇట్లా ఉండిపోయినావు అని చెప్పేసి. అంటే నాకంటే నేను కొంతమంది పేర్లు వాళ్ళు ఇప్పుడు ఒక దగ్గర లేరు, చాలా రకాలుగా ఉన్నారు. నాకు ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన నర్సారెడ్డి అని ఉండే మాకు నాయకుడు. ఆయన అంటే ఇప్పుడు కొంచెం ఒక సెకండ్ చెప్తాను. ఆయన తన ఇంజనీరింగ్ పట్టను పుస్తక సర్టిఫికేట్ చింపేసి రైతాంగ పీడిఎస్ ఉద్యమంలో పనిచేశాడు. ఓకే. అది దాని రెడ్డి ఆయన మండలు బీసీలకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేశాడు. ఓకే. అంటే బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి, బీసీలే కాదు కులాల చేతికి గురైన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసే వ్యక్తి. అట్లాంటి అంటే ఇన్స్పైర్ కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత మా ఊర్లో కంబాలని బోయ కుమారస్వామి, తర్వాత మహేష్ అంటే బాలనర్స్ అనే ఇద్దరు చనిపోయారు మా పార్టీలో సంబంధించి. కానీ వాళ్ళ త్యాగాల ముందు మనం వాళ్ళని ఇన్స్పైర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, కుటుంబాలు కూడా చాలా మాకు కూడా ఎదురైంది. మా ఇంటి మీద పోలీసులు ఎప్పుడు దొరుకుతారా పట్టుకుపోయేది. అట్లా నాకంటే ముందు సీనియర్స్ ఉన్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు కాలేదని అనలేము. కానీ వాళ్ళు పెట్టుకున్నారు, మనం పెట్టుకోలేదు, మనం పెట్టుకోవాలని ఆలోచన లేదు. కాకపోతే మనం అట్లా చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ పుస్తకాల వైపు రావాలని ఆలోచించాం. అంటే మనం అటువైపు వెళ్ళలేము. సో ఈ సమాజానికి కొంత సేవ చేయాలి. మనం ఇప్పుడు 30-40 సంవత్సరాలు సీరియస్గా ఉన్నాం. 14 ఏళ్ళకు నేను పీడిఎస్యూలోకి ఎంటర్ అయ్యా ఫుల్ టైమర్గా. అప్పటి నుంచి నేను ఫుల్ టైమర్గా ఉండి నాకు ప్రైవేట్ లైఫ్ ఏం లేదు. నాకు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ అనేది ఉండదు. నేను రాజకీయాలనే నా జీవితం అనుకునే రాజకీయాలు. ఆ క్రమంలో నా ప్రయాణంలో ఒకసారి ఆగిపోయారు, అలసట చెప్పిన ఆగి అక్కడే ఉంటున్నా, కానీ వేరే పోవట్లేదు. ఈ జీవితం ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా అన్న? ఉంది, లేకపోతే ఈ పుస్తకాలు ప్రయాణం చేయను, ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడలేను. ఉంది. అసంతృప్తులు అనేటివి ఏమి ఉండవు, బాధలు ఉంటాయి. ఆ బాధలు వాళ్ళ ప్రాణత్యాగం ముందు నాది చాలా చిన్నది. అంటే
నీ విషయంలో నేను ఒకటి కంక్లూజ్ చేయాలనుకున్నా, అంటే చాలామందికి గ్రామంలో, అంటే మనది ఒక గ్రామం కాబట్టి నీ విషయంలో నేను కూడా కొంతవరకు నీ మీద అపోపోయినా, అంటే నేను స్వయంగా నేను చూసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అంటే ఎట్లా నీకు అక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్నావు అని చెప్పేసి కావచ్చు, అవి వచ్చినాయి. వీటి మీద అంటే వేరే వాళ్ళకు చూసే వాళ్ళకి కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నీ విషయం. ఓకే ఓకే మంచిదే. నాకు ఆస్తులు లేవు. మా ఆయన సంపాదించిన ఆస్తి ఉంది, అది బహిరంగమే. మా అన్న నాకు పంచిచ్చిండు. ఓకే, ఎకరంన్నర ఉంటుంది. ఎకరంన్నర అది ఎకరం మాది చెక్ డ్యామ్లో పోయింది. చెక్ డ్యామ్ వేయడం వల్ల మా ఊరు మా పక్క పైన ఆ పక్క గ్రామానికి మా గ్రామానికి ఉపయోగపడుతుంది, నీళ్ళు స్టోర్ అవుతాయి అని చెప్పేసి చెక్ డ్యామ్లో కూడా ఒక 10 ఎకరం ఇచ్చేసాం పోనీలే అని. ఇప్పుడు దానికి విలువ అడిగితే ఒక 10 లక్షలు కూడా రావచ్చు, కానీ అడగలే. ఎందుకు? అభివృద్ధికి సంబంధించిన విషయం. ఇక రెండో విషయం అంటే నాకు ఆస్తులు లేవు. ఓకే, ఆస్తులు లేవు అనేది మాత్రం పక్క చెప్తాను. ఎందుకంటే ఉన్నాయని చెప్పడానికి నాకు ఏముంటుంది, నేను ఉన్న పొలం దగ్గర ఉంది అని చెప్తే చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు ఏదైనా ఉంటే ఏం లేదు. ఒకవేళ ఉంటే ఉండదు అనుకుంటున్నాయి. ఉంటే అనే దానికి ఎందుకంటే అపోహ పాడే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, నేను చేసేటువంటి క్రమంలో నాకంటూ ప్రత్యేక ఆస్తి కూడా పెట్టుకునే ఆలోచన లేదు. నా బతకడానికి ఉపయోగపడదు. అట్లా అంటే నాకు ఆస్తులు ఉంటే నా భార్య నా సహచరి రేణుక గురుకుల పాఠశాలలో పనిచేయదు. రాత్రి 9:30-10 అవుతుంది. ఆ మాటకు వస్తుంది. నేను ఎట్లా చెప్తా? అట్లనే కాదు. నేను అందుకే నా ఆస్తి నా వ్యక్తిగత జీవితానికి, అంటే నా పిల్లలకు, నా కుటుంబ పోషణకు, నన్ను అభివృద్ధి చేసేయడానికి నాకు చాలా సహకారం చేస్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. నిన్న కాక మొన్న అంతేందుకు మీరే నాకు 5,000 ఇచ్చారు కదా. ఆ మాటకు వస్తే నేను నిజంగా చెప్పుకుంటా. అంతకంటే ముందు నాకు శంకర్ అని DBF నాయకుడు ఉన్నాడు. ఆయన నాకు కొంచెం పైసలు అవసరమని ఇచ్చాను. నేను చేసినాకుండా నేను 3,000 పుస్తకాలు వేశాను. ఎక్కడ చేశాను? నా సొంత పైసలే కదా. ఎక్కడికి వెళ్ళి నేను సహకరించే వాళ్ళందరూ నాకు పుస్తకాల రూపంలో ఇచ్చిందని, నేను లేకుండా నాకు సహకరించే డబ్బులన్నీ నేను పుస్తకాలు పెడుతున్నా. నేను కూడట్టుకోవచ్చు. నేను 3 పుస్తకాలని 2 పుస్తకాలు 3,000 వేసాను. అంటే దాదాపు ఒక 6,000 పుస్తకాల దాకా నేను వేసిన. 6,000 పుస్తకాలు అంటే నేను 6,000 ఇంచుమించు 10 లక్షలు చెప్పనుకో, నేను కోట్లు సంపాదించుకోవచ్చు కదా. సంపాదించుకోవాలనుకుంటే అంతెందుకు తెలంగాణ గవర్నమెంట్లో కూడా సంపాదించుకునే వాళ్ళు లేరని కాదు. చాలామంది పుస్తకాలతోనే బతికిన వాళ్ళు ఉన్నారు. అటువైపు వెళ్ళట్లే. అట్లా వెళ్ళాలనే ఆలోచన లేదు. ఇప్పటికి కూడా నేను ఒక మహిళా రంగం మీద పుస్తకం వేయాలనే దాంతోనే. ఎందుకు వేయాలని అనుకుంటున్నాం అంటే, చరిత్రలో జరిగిన విషయాలు మనకు తెలియకపోతే మన వర్తమానాన్ని మనం మాట్లాడుకోలేం, భవిష్యత్తుని అంతకంటే నేను చూసుకోలేం. అందుకనే ఈ ఆలోచనతో ఉన్నాం. ఒక రికార్డ్ చేసి పెడదాం. ఎందుకు ఈ మాట అంటారంటే, ఒక బాపుని చరిత్రను, బ్రాహ్మణ చరిత్రనంతా ఇవాళ రామాయణ భారత చరిత్రనంతా రికార్డ్ చేసి ఉన్నది 100 సంవత్సరాల నుంచి ఉంది. మన ఆ చరిత్ర రికార్డ్ అయి ఉన్నప్పుడు మన కులం, మన సమాజం, మన సామాజిక వివక్షత, అణచివేతకు, కుల పోరాటాలకు, కుల నిర్మూలన పోరాటాలకు, లేక రాజ్యాధికారానికి సంబంధించిన కావాల్సిన అన్ని బలాన్ని, అర్ధబలాన్ని అందించేటువంటి ముడిసరికిని మనం కూడగట్టుకోవడం కోసం ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు కదా. అంటే నేను త్యాగం చేస్తున్నాను, నేను బతుకుతున్నా, నేను త్యాగం అనలేను, కానీ ఒక బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను. నేను త్యాగమనను, బాధ్యత తీసుకొని చేస్తున్నాను. ఓకేనా? అంటే చివరిగా ఒక ప్రశ్న, మీ అడుగులు ఎక్కడి వరకు ఉంటాయి? మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం సమాజం మారాలి. సమాజం మారాలంటే జనరల్గా మారుతుంది కదా, అట్లా కాదు. భూస్వాములు, ధనస్వాములు, పెట్టుబడిదారులు వీళ్ళందరూ నిర్మూలించబడాలి. వాళ్ళంతా తొలగిపోవాలి. అంటే ఆ తరం చచ్చిపోవాలి. భూస్వాముల భూములన్నీ, మిగులు భూములన్నీ పేదలకు మంచి ఉండాలి. రెండోది, కులం అనేటువంటి వివక్షత పూరితమైన కారణమవుతున్నటువంటి కులను రద్దు చేయబడాలి. దానికోసం ఇప్పుడు సాధ్యమా? 100 ఏళ్ళు అవుతుంది, అంబేద్కర్తోనే కాలేదు, మీతోనే, నాతోనే అవుతుందని అనట్లే, అంబేద్కర్తో అవుతుందని అనట్లే. అంబేద్కర్ ప్రారంభించిన మనం కూడా ఆ ప్రారంభంలో పాటు నడుస్తాం, ఆయనతో పాటు అడుగులేస్తాం. భవిష్యత్తులో ఎవరు దాన్ని మారుస్తారంటే సమాజం మారుస్తుంది. కాలం ఎప్పుడు ఒకే తిరిగి ఉండదు, అది మాత్రం వాస్తవం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. అంటే మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాతో పాటు ఇంతవరకు గడిపి, అంటే నాకు కూడా ఒక రకంగా చూసుకుంటే నాకు కూడా కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే అందులో మీరు కూడా నాకు ఇన్స్పిరేషన్. మీ ప్రయాణం, అంటే మీకు లక్ష్యం ఏదైతుందో అది నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.